హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రుక్మిణి ఫ్యాషన్స్. ఇప్పుడు మీకు నేను చూపించబోయే కటింగ్ అంటే కటోరా కటింగ్ అనమాట. 36 సైజ్ అనమాట బ్లౌజ్ ఇది. అయితే ఇప్పుడు ఈ లెంత్ వచ్చేసి నేను 13.5 పెట్టుకున్నాను. తర్వాత ఇక దాని మెజర్మెంట్ ప్రకారం అంటే 36కి 13.5 లెంత్ అనమాట. షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు పెట్టుకున్నాను. అంటే షోల్డర్ 14, దాంట్లో 4 ఇంచులు మైనస్ చేసుకున్నా. ఎందుకంటే మీ మెజర్మెంట్స్ ప్రకారం నేను నెక్ డౌన్ 9 ఇంచెస్ ఉంది. సో దానివల్ల నేను 4 ఇంచెస్ మైనస్ చేసుకున్నాను అనమాట. మీ మెజర్మెంట్ ప్రకారం మీరు ఎంత మైనస్ చేయాలన్నది చూసుకొని మైనస్ చేసుకోండి. తర్వాత చెస్ట్ వచ్చేసి నాకు 36, దాంట్లో 4వ భాగం 9 ఇంచెస్ అనమాట. వెస్ట్ వచ్చేసి 29లో హాఫ్ అది ఒక 7.5 పెట్టుకొని దానికి మార్జిన్ కానీ వదులుకొని కొంచెం ఒక హాఫ్ ఇంచు. ఇప్పుడు హార్మోలు 15.5 ఉందనమాట. 15.5 అంటే దాంట్లో సగం 17 అంటే 16 అనుకోండి. 16లో సగం 8 పెట్టుకుంటున్నాను, 8 ఇంచెస్. దానికి నెక్కి వచ్చేసి 2 ఇంచెస్ నెక్. తర్వాత డౌన్కి వచ్చేసి 9 ఇంచెస్ పెట్టుకున్నాను. చూడండి, దాన్ని స్క్వేర్ లాగా చేసి దాన్ని మళ్ళీ రౌండ్గా తీసుకుంటున్నాను. రౌండ్ నెక్ అనమాట. 36 కంటే 34 పెట్టినా నేను. 34 1 ఇంచ్, ఎందుకంటే ఎక్స్ట్రా ఫ్రంట్ పోర్షన్లో కొంచెం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎక్స్పెండ్ అవుతుంది. సో దానివలన 34 పెట్టినాను బ్యాక్ సైడ్ది. ఫ్రంట్ 36 అంటే ఒక 1 ఇంచ్ ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుందని దాని గురించి అని ఇట్లా పెట్టినాను అనమాట. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ మీద సేమ్ అట్లాగే ఆ పీస్ పెట్టి, ఫ్రంట్ ఓపెన్ ఉండాలి, వన్ సైడ్ ఉండాలన్నమాట. చూడండి, సేమ్ పెట్టేసి ఒక 1 ఇంచు డౌన్కి ఫస్ట్ కొంచెం స్టిచ్చింగ్ కోసమని ఒక 1/4 ఇంచు మార్కింగ్ వేసుకోండి. తర్వాత ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే క్రాస్ పట్టి స్టిచ్చింగ్ కోసమని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను నేను. ఇప్పుడు సేమ్ యాస్టీస్ ఎట్లా ఉందో మొత్తం ఫ్రంట్ నెక్ 6.5 పెట్టుకున్నాను అనమాట. 6.5 దీని మెజర్మెంట్ కరెక్ట్గా చూపిస్తున్నాను నేను. దీన్ని బట్టి మీరు ఫాలో చేస్తే మీ మెజర్మెంట్ ప్రకారం మీరు కటోరా ఎట్లా కట్ చేయాలన్నది చూసుకోవచ్చు. దీంట్లో చూడండి, ఇట్లా ఫ్రంట్ నెక్ కటింగ్ అయిపోయింది. టోటల్గా హార్మోల్ అంతా తీసుకొని కటింగ్ చేసుకొని రావాలన్నమాట. తర్వాత ఇప్పుడు పైన పీస్ తీసేసి పైన బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకొని, అంటే నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టినా దానికోసం మార్కింగ్ వేసి చూపిస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా కటింగ్ తీసేసుకుందాం హార్మోల్ నుంచి ఒక 1/2 ఇంచు. ఇప్పుడు కింద ఫ్రంట్ పార్ట్ నుంచి 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. తర్వాత అక్కడ మధ్య నుంచి 2.5 పెట్టుకున్నాను. సైడ్ కూడా పక్కలు కూడా 2.5 పెట్టుకున్నాను. ఆ మూడింటిని తెచ్చేసి కలుపుకోవాలన్నమాట ఇట్లాగా మొత్తం టోటల్గా. తర్వాత నేను ఒక 5.5 ఇంచెస్కి ఒక 5.5 ఇంచెస్కి నేను మార్కింగ్ వేసుకుంటున్నాను, మిడిల్ మార్కింగు. తర్వాత ఇక్కడ పైనుంచి నెక్ పార్ట్ నుంచి కూడా 5.5కి మార్కింగ్ చేసినాను. ఇట్లా కటోరా సెట్ చేసినాను చూడండి ఇట్లాగా. ఇప్పుడు కట్ చేసేసుకుందాం మనం. ఇది 36 సైజ్ అనమాట. ఇలా కటింగ్ అయిపోయింది కదా. క్రాస్ బెల్ట్ కూడా కొంచెం ఫోల్డ్ ఉంది, సో అది ఐరన్ చేస్తున్నాం. దాని గురించి క్రాస్ పట్టి కూడా తీసేసుకుందాం పక్కకి. కొంచెం నీట్గా షేప్ తీసుకున్నాను క్రాస్ పట్టిది. తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా కటోరా పీసు, మిడిల్ది క్రాస్ క్లాత్ తీసుకొని ఇట్లా గుంజు చూస్తే క్రాస్గా ఉండాలి క్లాత్. ఇప్పుడు పైనుంచి ఒక 1 ఇంచు 1.5 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం మార్కింగ్, 1.5 ఇంచు. తర్వాత ఇక్కడ పక్క నుంచి 1 ఇంచు క్రాస్గా మార్కింగ్ వేసుకుందాం. దీనికి సేమ్ ఎంత ఉందంతా నెక్స్ట్ నెక్ కూడా అంతే వేసుకోవాలి, ఎక్స్ట్రా ఏం తీసుకోవద్దు. కానీ సైడ్లలో మాత్రం ఒక 1/2 ఇంచు 1/4 ఇంచు ఇట్లా మార్జిన్ మీ కొలతను బట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇట్లా మార్కింగ్ వేసుకోవాలి. చూడండి, క్రాస్ క్లాత్ మీద వేయాలి మార్కింగ్ ఇది. తర్వాత 3 ఇంచెస్ పైకి మార్కింగ్ వేసుకోవాలి ఇట్లా. తర్వాత
నేను ఇక్కడ 1.5 అక్కడ 1.5 సైడ్కి ఈ సైడ్ 1.5 ఆ సైడ్ పక్క సైడ్ కూడా 1.5 మార్కింగ్ వేసుకొని టోటల్గా 3 ఇంచెస్ ఇట్లా వచ్చేలాగా మార్కింగ్ వేసుకున్నాను అనమాట. ఇది కటోరా కటింగ్ కంప్లీట్లీ చూసినారు కదా. ఇట్లా కటింగ్ అయిపోతుంది. కొంచెం వీల్ మార్క్ తీసుకొని మార్క్ వేసుకోండి, సేమ్ కటింగ్ అనేది. తర్వాత స్లీవ్ కటింగ్ స్టిచ్చింగ్ కోసమైనా ఒక 1/2 ఇంచ్ మార్జిన్ కొంచెం నీట్గా కట్ చేసుకోవాలి కిందది కూడా. తర్వాత పైకి మీ కొలతల ప్రకారం మీరు ఎంత పెట్టుకుంటారో స్లీవ్ లెంత్ అంత పెట్టుకోండి. నేనైతే 8 ఇంచెస్ పెట్టుకున్నాను. డౌన్ తీసుకున్నాను 3.5కి. 5 ఇంచెస్ లూజు, 5.5 ఇంచెస్ లూజు. ఇది స్లీవ్ కటింగ్. స్లీవ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా కటింగ్ చేస్తున్నాను. మార్కింగ్ కోసం ఇట్లా మార్క్ పెట్టుకోవాలి. ఇంటూ మార్క్ వేసుకుంటే ఫ్రంట్ పోర్షన్ అని తెలిసిపోతుంది. ఇప్పుడు మెయిన్ పీస్ కట్ చేసుకుంటా నేను. స్లీవ్స్ కట్ చేసేస్తున్నాను స్టార్టింగ్. బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను అట్లాగే. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. చూడండి ఇట్లాగా ఫ్రంట్ పోర్షన్ కూడా ఓపెన్ వన్ సైడ్ పెట్టుకొని ఫ్రంట్ పోర్షన్ పెట్టుకొని కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి. సమంగా కట్ చేయొద్దు, లైనింగ్ సమంగా. ఇప్పుడు ఇది క్రాస్గా పెట్టుకున్నాం కదా, క్లాత్ దీంట్లో కూడా క్రాస్గానే పెట్టుకోవాలి. ఇప్పుడు క్రాస్ పెట్టి కట్ చేసుకుందాము. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.